శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల యందు జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండనుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానంలో గురువు, లాభస్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమీలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం బంగారం, వెండి కొనుగోలు చేసే యోగం ఉంది. ఇంటా బయట ఎవరిని నొప్పించకుండా ఎవరికి చేయవలసిన న్యాయం వారికి చేయాలని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల పేరు మీద విడివిడిగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తారు. మీరు అనుకున్న సొమ్ముని అందులో భద్రపరుస్తారు. ఈ విషయాలు గోప్యంగానే ఉంటాయి. బయట వ్యక్తులకు సహాయం చేసి కూడా చేయలేదని చెప్తారు. సహాయం అనే 3 అక్షరాల ముచ్చటైన మాట ఆత్మీయతకు, దాతృత్వానికి మరొక పేరుగా వినిపిస్తుంది. ధర్మాన్ని అనుసరించి, బంధాన్ని అనుసరించి, మీ మనస్తత్వాన్ని అనుసరించి సహాయం మరొకరికి చేసుకోవటం ప్రపంచంలో మెరుగైనదే ప్రశంసింపబడుతుంది. కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే సహాయం అనేది ఎప్పుడూ గోప్యంగానే ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేశాం అని చెప్పడం వలన 100 మంది వ్యక్తులను ఆ వ్యక్తికి విరోధులను చేస్తున్నామనే విషయాన్ని గమనికలకు తీసుకోవాలి. అప్పుడే సహాయం యొక్క పరమార్థం నిలబడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సాంఘిక సేవా సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి. వాటికి విరాళాలు కూడా అంతో ఇంతో ఇస్తూ ఉంటాయి. సమాజంలో కీర్తి కోసం, మీ ఆశయం కోసం వీటి కొరకు మీరు కష్టపడతారు. ఉచిత వైద్య సేవలు అందించాలి అన్న మీ ఆలోచనలు కార్యరూపం దాల్చదు. దీన్ని ఎలాగైనా ఆచరణలో పెట్టాలని కృషి చేస్తారు. స్థలం కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక కొట్టు కానీ, సంస్థలో కానీ కొనుగోలు చేస్తారు. ఉన్న ధనాన్ని 3 వంతులు భూములు కొనుగోలుకే వెచ్చిస్తారు. ఆశ్చర్యంగా మీకు వ్యసనాల మీద విరక్తి పుడుతుంది. క్రమ పద్ధతిలో ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ యోగా, మెడిటేషన్ చేస్తూ సక్రమంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. దీని వలన మీ కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. అందరూ మిమ్మల్ని నమ్ముతారు. మీ భార్య తప్ప సభలకు, సమావేశాలకు ఎక్కువగా హాజరవుతారు. తద్వారా కొన్ని పరిచయాలు, ఉపయోగాలు ఏర్పడతాయి. మీ సన్నిహిత మిత్రులు మీరు వద్దని వారించిన దురాశకు పోయి నష్టపోతారు. ఎవరికీ నష్టం లేని చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అమ్ముడు పోవు అని భావించిన ఆస్తులు అమ్ముడు పోయి ధనం చేతికి వస్తుంది. అప్పులు తీరుతాయి. డబ్బులు ఉన్నాయి కనుక బంధువులు, ఆత్మీయులు దరిచేరుతారు. స్త్రీ సంతాన యోగం బాగుంది. వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. సమాచార సాధనాల వలన కొరియర్, పోస్టులు, సర్వీసులు మొదలగు వాటి వలన కొంత ఇబ్బంది పడతారు. సరి అయిన సమయానికి సమాచారం అందని పరిస్థితి ఏర్పడుతుంది. సేవక సిబ్బంది వలన, అనుచర వర్గం వలన శత్రువర్గం రహస్యాలను తెలుసుకుంటారు. అందుకు తగిన ప్రతి వ్యూహాన్ని రచించి విజయాన్ని సాధిస్తారు. హోటల్ యజమానులు, వ్యవసాయదారులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లోహపు వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు, పాల వ్యాపారులు విశేషంగా ధనాన్ని ఆర్జిస్తారు. డూప్లికేట్ సరుకులు అమ్మి సొమ్ము చేసుకునే వారికి ఈ సంవత్సరం ప్రతికూల కాలం. సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన వ్యాపారాలు చేయడం శ్రేయస్కరం. విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాలంటరీ రిటైర్మెంట్ గురించి యోచన చేస్తారు. చివరి నిమిషంలో అమలు చేసే ఆలోచన విరమించుకుంటారు. పూర్వీకులు, ఆస్తిపాస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. బయట సమస్యలు ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, ఇంట్లో సమస్యలు బయట చెప్పుకోలేని పరిస్థితి సంకటంగా మారుతుంది. బాధ్యత లేకుండా తిరుగుతున్న సంతానంలో మార్పు వస్తుంది.
ఇంటి విషయాలు అర్థం చేసుకుంటూ ఆర్థికంగా కొంత అండగా నిలుస్తారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. నమ్మి చేద్దామంటే వారు సరైన వ్యక్తులు కారని తెలుస్తుంది. ఇంటి విషయాలు అర్థం చేసుకుంటూ ఆర్థికంగా కొంత అండగా నిలుస్తారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. చేజారిపోయిందని అనుకున్న ధనం కొంతవరకు చేతికి అందుతుంది. తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. స్పెక్యులేషన్కు, బెట్టింగ్కు, జూదాలకు దూరంగా ఉండడం మంచిది అనేది చెప్పదగిన సూచన. వ్యవసాయ సంబంధమైన పనులలో, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో కొద్దిపాటి లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా కాలం వెల్లదిస్తారు. సంతానం చదువు, వారి ఖర్చులు పెనుభారం అవుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పదు. కొన్ని ఆస్తులు తనఖా పెడతారు. కొన్ని ఆస్తులు తనఖా నుండి విడిపించుకుంటారు. మీ ప్రమేయం లేకుండా మీపైనే ఆశలు పెట్టుకున్న ఒక స్త్రీ విషయంలో ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వారి ఆశలు, ఆశయాలు ఒక రకంగా ఉంటాయి. మీకు ఎదురయ్యే సమస్యలు మరొక రకంగా ఉంటాయి. రెండింటినీ సమన్వయపరుచుకొని నడవటం అగ్ని పరీక్షగా మారుతుంది. హోమియోపతి, ఆయుర్వేద వైద్యం కన్నా అలోపతి వైద్యమే ఊరటనిస్తుంది. తెలిసి తెలియని మూలికా వైద్యం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పురాతన కట్టడాల పట్ల, పురాతన వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. జ్ఞానమే నిజమైన నిధి అని గ్రహిస్తారు. ఇతరుల సలహాలకు ప్రభావితం కాకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఉబకాయంతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహించండి. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. ఎందుకు కొరకాని వస్తువులను అపురూపమైనవిగా భావించి కొనుగోలు చేసి మోసపోతారు. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు రెండో ప్రయత్నంలో సఫలీకృతం అవుతాయి. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని గ్రహిస్తారు. రాత్రిపూట వచ్చే కలలు ఫలిస్తాయి. సందర్భోచితమైన నిర్ణయాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్నటువంటి అనుభవం కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది, ఊరట కలుగుతుంది. సర్టిఫికేట్లు కూడా ఉపయోగపడతాయి. కీలకమైనటువంటి సమయంలో ఓ వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తాడు. జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ వివాహ సంబంధమైన ఆశలు, ఆశయాలు నవ్వుల పాలవుతాయి. సాంప్రదాయబద్ధమైన వివాహాలు చేసుకోవడానికి రకరకాల కారణాలు అడ్డుగా నిలుస్తాయి. అనుకూల గురుగ్రహ ప్రభావం వలన సంవత్సరార్థంలో వివాహం అవుతుంది. ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని, మనుషుల్ని విడనాడి దూరంగా వెళ్ళి చదువుకొని అనుకున్న ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ధైర్యం కోల్పోయే సంఘటనలు జరగవచ్చు. వనరులు సకాలంలో అందకపోవడం వలన సమస్యలు ఎదురుకావచ్చు. ఎంతో కష్టపడి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేయాలనుకున్న ఆలోచన కలిసి వస్తాయి. బినామీ పేర్ల మీద కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అయిన వాళ్లకు కూడా తెలియకుండా తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు సత్ఫలితాలను అందిస్తాయి. నరదిష్టి బారిన పడకుండా సాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ దీపం ఎక్కడ దాగి ఉండలేదు. దాని వెలుతురుని ఎవరూ ఆపలేరు. అదేవిధంగా మీ యొక్క ఉన్నతి, మీ ఖ్యాతి, పేరు నలువైపులా వ్యాపిస్తాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. స్నేహితులకు, బంధువులకు ప్రాధాన్యత ఇవ్వటం వలన అనవసరమైన చిక్కులు వచ్చి పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి. ఆకస్మికంగా విదేశీయానం చేయవలసి వస్తుంది. వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా మీరు ఎదగాలని ప్రయత్నిస్తారు. మీరు ఒకచోట బలహీనపడినా మరి ఒక చోట బలపడతారు.
దైవానుగ్రహం లేదని దైవదూషణ చేయవద్దు. మీ సామర్థ్యం, ప్రఖ్యాతి, నైతిక ధర్మం చాలా విషయాల్లో అండగా నిలుస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. లాభాలు లేని చోట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అది ధనం కన్నా అధికంగా ఉపకరిస్తుంది. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపించే అంశాలను మీరు నియంత్రించగలుగుతారు. ఇవి మీకు ఎంతగానో కలిసి వస్తాయి. రాజకీయంగా మీకు జరుగుతున్న ద్రోహాన్ని ఇక సహించకూడదని నిర్ణయించుకుంటారు. అమీతుమీ తీర్చుకుంటారు. ఇతరాత విషయాలు ఎలా ఉన్నా మీరు చేసే హడావిడికి అందరూ భయపడతారు. మీ వెనక ఎవరివో అండదండలు ఉన్నాయని భ్రమిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగంలో స్వల్పమైన ఒడిదొడుకులు వస్తాయి. దివరాత్రులు శ్రమించి ఉద్యోగపరంగా మాట రాకుండా చూసుకుంటారు. యూనియన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు. పౌల్ట్రీ వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకు, హోమియోపతి, అలోపతి వ్యాపారాలు చేసేవారికి, తోళ్ల వ్యాపారాలు చేసేవారికి, మాంసం, మద్యం వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. లాభాలు గడిస్తారు. పొరపాటు పనులు చేస్తే న్యాయం ముందు ఎప్పుడైనా తలవంచవలసి వస్తుంది అని మీకు తెలుసు. మీకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో సౌకర్యాలు బాగుంటాయి. జీతం బాగుంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ కాలంగా చెప్పవచ్చు. ఇతరుల పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్వరం ఫలిస్తాయి. మీ దాకా వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. స్వశక్తి మీద నిలబడతారు. అవమానాలు పడ్డచోటే గౌరవాన్ని పొందుతారు. ఎంత శ్రమించినా గృహంలో అంతర్గత విభేదాలను సరిదిద్దలేరు. ఎక్కడో అసమర్థత ఉన్నట్టుగా మీ మనస్సుని భావన కలుగుతుంది. ఆత్మీయులకు సంబంధించిన కులాంతర ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను తెలియచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవాల పట్ల బలమైన వర్గానికి దూరం అవుతారు. పూర్వీకులకు రాసిన డాక్యుమెంట్లలో లోపాలను గ్రహించి జాగ్రత్త పడతారు. మీకు మేలు జరిపేటువంటి అనుకూలమైన కాగితాలను అధికారులు పరిశీలనకు ఆలస్యంగా చేరుతాయి. మీ నడవడికలో కొన్ని లోపాలు ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా మీ వైరి వర్గం, పోటీ వర్గం బలహీనలవ్వడం మీకు వరంగా మారుతుంది. మీరు పెట్టిన ఖర్చులు వృధా కావు. వాటిని పెట్టుబడిగా భావించండి. చాటీలు, పిటిషన్లు జీవన గమనంలో ఒక భాగం అవుతాయి. సీజన్లో వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. ఎగ్జిబిషన్లో స్టాల్స్కి అధిక లాభాలు వస్తాయి. సంతానంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలుసుకొని ఊరట చెందుతారు. అంతర్గతమైన మీ పట్టుదల మంచి ఫలితాలకు, ఉద్యోగానికి దారితీస్తుంది. మీ చొరవ నష్టం చేస్తుంది. ప్రతి విషయం మీకే తెలుసు అన్న మీ ఆత్మవిశ్వాసం సరి అయిన ఫలితాలను ఇవ్వదు. విద్య, సాంస్కృతిక రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. పై అధికారుల వేధింపుల వలన బదిలీలకు సిద్ధమవుతారు. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితభావం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. విలువైన వస్తువులు కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇష్టం లేకపోయినా రాజకీయ రంగంలో ప్రవేశిస్తారు. మీ సంతానానికి సంబంధించిన విషయంలో అసంతృప్తి ఉంటుంది. కీలకమైన బాధ్యతలను నిర్వహించవలసిన సీటుకు బదిలీ అవుతారు. అన్ని విషయాలు, ఫలితాలు భగవంతుని మీదే భారం వేయకుండా మానవ కృషి కూడా ఉండాలని శ్రమిస్తారు. ఇతరులు చెప్పకుండానే మీకు మీరే అనేక మంచి మార్పులు చేసుకుంటారు. పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డ్ వంటివి లభిస్తాయి. విదేశాలలో నివసిస్తున్న వారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అయితే ఈలోపు దళారీల వల్ల, మధ్యవర్తుల వల్ల నష్టపోతారు. విదేశాలలో కొనుగోలు చేసి ఆస్తికి విలువ తగ్గుతుంది. స్వదేశంలో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి ఉండదు. వాస్తవాలు తెలుసుకోకుండా గాలి మాటలు విని పెట్టుబడి పెట్టినందుకు చింతిస్తారు. విదేశాలలో కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి.
పోయిన వాటి గురించి ఆలోచించకుండా గతం మరిచి భవిష్యత్తు గురించి కష్టపడతారు. మీకు తోడునీడగా ఉండే ఆత్మీయులు ఉండటం మీకు ఉపశమనం కలిగిస్తుంది. గడిచిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అనివార్యమవుతుంది. 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉన్న స్వంత వారికి కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి దివరాత్రులు శ్రమిస్తారు. మీరు కలలు కన్న సామ్రాజ్యానికి మీకు మీరుగానే ఏర్పరచుకోవాలని శ్రమిస్తారు. కోర్టు వివాదాలు అంతిమ పరిష్కారం సూచిస్తాయి. భూములు, స్థిరాస్తులు ఏర్పరచుకోవాలని ఆశపడతారు. శ్రమిస్తే అవి కనుచూపు మేరలోనే ఉన్నవని గ్రహిస్తారు. అవివాహితులు అయిన వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాలను మాత్రం నమ్ముకోవద్దు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైన సంబంధమే కుదురుతుంది. జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. దీన్నైనా సుఖమయం చేసుకోవాలని భావిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండబోతుంది. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.